కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే 61 రోజులవుతుంది. 61 రోజులకైతే మన టమోటా అయితే 5.5 అడుగైతే పెరిగేసింది. చూసుకోండి ఇంత ఎత్తు. 5.5 అడుగు కంటే ఇంకా హైట్ 5.5 అడుగులైతే పెరిగేసినాయి చూసుకోవచ్చు. మనిషి అయితే కరెక్ట్‌గా సరిపోతాడు. మీరు నిన్న స్ప్రేయింగ్ వీడియోలో కూడా చూసిండొచ్చు. 5.5 అడుగైతే పెరిగింది. మనం ఇంకా హైట్ పెరక్కనైతే స్ప్రే చేసాం కాబట్టి సరిపోయింది. లేకుండుంటే ఇంకా హైట్ అయిపోయిండు. మనం ఇంకా టమాటా బాక్స్‌లో ఏసుకొని పైన కట్టాల్సొచ్చిండు. టమాటా బాక్స్‌లో ఏసుకొని కింద పైన కూడా అయితే మనమైతే టమాటా పూరి అనేది కూడా కట్టాము. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆ పైన మనము ఇక్కడ ఒకటో పూరి లాగాము. మళ్ళీ మూడేసి పెట్టి పైన రెండో పూరి లాగాము. అది కూడా అయితే దానికంటే పైకి వెళ్ళిపోయింది. గమనించొచ్చు. వీటికి 61 రోజులు అవుతుంది. మనకు కాయలు ఎంత సైజు ఉన్నాయో కూడా చూడండి ఇక్కడ. ఇవి కాయలు సైజు. ఇది మనకంటే చెట్టంతా పైనే కాపొస్తుంది. అప్పుడు ఫస్ట్‌లో ఫాస్ట్‌గా పైకి పెరగడం వల్ల కాపు అనేది పైకొచ్చింది. ఇప్పుడైతే పెద్ద కాయలైతే ఈ విధంగా అయితే సైజు ఉన్నాయి. కెమెరాలో ఎంతైనా చిన్నగానే కనిపిస్తాయి. అది మన వల్ల అయ్యే పని కాదు. ఏం చేసినా కూడా కాయలనేటివి సెల్ ఫోన్‌లో మాత్రం వీడియో తీసేటప్పుడు మాత్రం సైజ్ అనేటివి చిన్నగానే కనిపిస్తాయి. నువ్వేమన్నా చేసుకో అది. అదంతే. నెక్స్ట్ ఇంకేమున్నది? ఇది బుద్దు. ఇంకా నెక్స్ట్ మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే ఇంక మీకు ఇది 8 నెలలు గాని డౌట్స్ గాని ఉంటే అడగండి. అలాగే మీరు చూసుకోవచ్చు. మీరిక్కడ చూసుకోవచ్చు. మనము గడ్డి ముందు చూడండి. గడ్డి ముందు అసలైతే మనకు పాచి పట్టిపోయింది చూడండి. ఎందుకంటే వర్షం పడింది 2, 3 నెలలు తుంపర పడింది. ఇక్కడ వాటర్ నిలిచి అయితే మనము వాటర్ నిలిచినాయి. తుంపరకైతే వచ్చింది. అందుకని వాటర్ మేనేజ్మెంట్ అనేది టమాటాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పింటాను. మీకు ఎప్పుడన్నా కానీ నీటి నువ్వు వేసే నీళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంతా టమోటా బాగా పండేది, బాగా పండనంతా. ఇప్పుడైతే మనం నిన్నైతే స్ప్రేయింగ్ చేసాము. మీరు ఇక్కడ చూసుకోండి. ఏంటన్నా నల్ల మచ్చ ఉందా లేదా అనేది ఆకుకైతే ఇలా ఒక ఆకు చూడండి. నేను ఈ ఆకని కాదు, మీరు అనుకోవచ్చు వీడు నల్ల మచ్చ లేని ఆకే చూపిస్తున్నాడని. నేను వాటి నుంచి ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాను అంతే. అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చాను. ఈ ఆకే ఉందో నాకేం తెలీదు. ఈ ఆకు చూపిస్తాను. ఇంకది మొత్తం ఉంది చూడండి ఈ ఆకుల్లో. మీకే తెలిసిపోతుందా లేదా? ఈ ఆకుల్లో కూడా చూడండి. ఇట్లా కూడా అప్ చేసి కూడా చూడండి. కింద పక్క కూడా చూడండి. నాకే తెలీదు. నేను ఆ ఆకు చూస్తాను. ఈ ఆకు చూడండి కావాల్సింటే. అంత డౌట్గా ఉంటే మీకు. నల్ల మచ్చకైతే మనం స్ప్రే చేసాము. ఆకులు కూడా చూడండి ఎంత ముదురు ఆకుపచ్చ కలర్లో ఉన్నాయో. మీ తోటలో అయితే ఇంత గ్రీన్ కలర్ అయితే ఆకు ఉండదు. ఎందుకు ఉండదంటే డిఏపి అనేది వదిలిండ్రు మెయిన్. మళ్ళీ మనం టబోలి కూడా స్ప్రే చేసాము. దానివల్ల కూడా అయితే కొంచెం గ్రీన్ కలర్ అయితే మారుతుంది. డిఏపి కూడా బాగా పనిచేస్తుంది. చెట్టు అనేది బాగా గ్రోత్గా చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో చెట్టు అనేది. ఆకును చూసి చెప్పేస్తారు. మీ తోటకి మా తోటకి ఆకును చూసి చెప్పేయచ్చు మనము. ఇది టమాటా ముందు పడింది ఆకు నల్ల కలర్లో నిన్న స్ప్రే చేసాం కదా అది గడ్డి అయితే చూసుకోండి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అటు మధ్యలో కొన్ని టమాటా చెట్లు ఉన్నాయి. అది కాకుండా నార్మల్గా చూపిస్తాను వేరే సార్లు. మీరు చూసినా కూడా ఒక గడ్డి పాస్ అనేది కూడా కనపడదు. అలా అయితే చచ్చిపోతుంది మనం కొట్టిన గడ్డి ముందు. మీరు నార్మల్గా వీడియోలో చూసేది ఇక్కడైతే గడ్డి చూసింటారు. చూడండి ఇదంతా పచ్చ కలర్ ఉంది, ఎండిపోయింది. ఈడైతే కొంచెం గడ్డి మీద పడలేదు కాబట్టి చనిపోలేదు. లేకుంటే ఇదంతా అయితే క్లీన్గా చచ్చిపోయింది. చూడండి ఎక్కడైతే పడిందో అక్కడైతే చనిపోలేదు. పడింది అవంతా చనిపోయింది. చూసుకోవచ్చు మీరు. మీకు ఇంకా పొడుగు సార్లు చూపించాలంటే కూడా పొడుగు సార్లు కూడా చూపిస్తాను. ఇది ఈరోజు మనమైతే నేను ఏం చేసాము, ఆక్రోబ్యాట్ స్ప్రే చేసాము. ఏరిస్ వాళ్ళది అది స్ప్రే చేసాము. యూపీఎల్ వాళ్ళది అది బయోలిటా అనేది స్ప్రే చేసాము. అదేమి అది న్యూట్రిన్ 15% అయితే ఉంటుంది దాంట్లో. మన చెట్టు మెటాబాలిజం అనేది ఇంక్రీజ్ చేసేకైతే అది యూజ్ చేసుకోవచ్చు. టమాటా రేటు అప్పుడు 800 రూపాయలు ఉండింది. ఇప్పుడు 600 రూపాయలకి అయితే వచ్చింది. 450, 300 కూడా వచ్చింది. మళ్ళీ రైజ్ అయింది కొంచెం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అప్పుడు చిన్న సార్లు అయితే చనిపోయింది అనుకోవచ్చు. ఇక్కడ పొడుగు సార్లు చూసుకోండి. పొడుగు సార్లు చూసినప్పుడు ఏమవుతుంది, ఎక్కడన్నా కానీ మధ్యలో కనిపిస్తుందా మీకు? అక్కడక్కడ మొత్తం టమాటా చెట్లు ఉంటాయి. అక్కడ అయితే కొట్టినాము. అంటే అవి పడిండేటివి. ముందు టమాటాని పెట్టినాం, మళ్ళీ టమాటాని పెట్టినాం కాబట్టి మొదలు పడింటుంది. ఈ సార్లు చూసుకోండి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు చూసినా ఎక్కడ కానీ గడ్డి పచ్చి పాస్ అనేది కనపడదు. మనమైతే ఆ విధంగా అయితే చెట్లు స్ప్రే చేస్తాం. మేము డైలీ ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా చూడండి ఆకులు నల్ల మచ్చ అయితే స్ప్రే చేసాము. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా కలిసి పోతాను. మీకు నమ్మకం లేకపోతే మీకే తెలిసిపోతుంది మనం ఏం చేస్తున్నాము ఏమీ అని.
ఈ చెట్టు అయితే ఇలాంటివి అయితే అక్కడక్కడైతే చెట్లు పడతాయి. ఇది మామూలే. కొంచెం నకిలీ విత్తనాలు వచ్చినప్పుడైతే ఇలాంటి చెట్లు పడతాయి. ఎవరైనా అంతే అన్ని ఒక చెట్టు అయితే మధ్యలో ఇట్లాంటి మిస్ మ్యాచ్ పడిపోతాయి. దానిని మనం కంట్రోల్ చేయలేం. ఆ చెట్టుకి అయితే చూడండి ముడత ఇలాంటి నల్ల మచ్చ అయితే ఉంటుంది. దాని నుంచి మనం ఏం చేయలేము. ఆ చెట్టుని అయితే పెరికేయాల్సి వస్తుంది. అలాంటి చెట్లు ఉంటే పెరికేస్తాం మామూలుగా అయితే. ఈ విధంగా అయితే మన చెట్లో తోట అయితే ఉంది. 61 రోజుల తోట. ఇది ఈ బుద్ధు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మన చెట్లు అయితే 5.5 అడుగు వచ్చేసి చూసుకోవచ్చు. 5.5 కూడా చూస్తుంటే తెలిసిపోతుంది. ఇది చూడండి, ఇది ఇంకా 6 అడుగులు అయితే వచ్చేసింది ఈ కొమ్మ. పెరిగిపోతున్నాయి చెట్లు బాగా. చలికాలం ఒకటి, కూల్ అట్మాస్ఫియర్ ఒకటి. ఎంత బాగా అట్మాస్ఫియర్ ఉంటే చెట్లు అంత ఫాస్ట్ పెరుగుతాయి. అది మనకు తెలిసిందే టమాటా రైతులకి. కొంతమంది తెలియని వాళ్ళు తెలియకపోతే మన ఫస్ట్ నుంచి చూడండి. ఫస్ట్ వీడియో కాడ నుంచి పెట్టింటాను, నేను అప్డేట్ చేసింటాను. ప్రతి వీడియో చూడండి, ప్రతి వీడియో ఫాలో అవ్వండి. మీకు ఇష్టం ఉంటేనే చూడండి, మీకు ఇష్టం ఉంటేనే ఫాలో అవ్వండి, లేకుంటే లేదు. ఇక్కడంతా చూడండి, పైన పూత చూడండి. ఎన్ని అడుగులు ఇది? 5.5 అడుగు ఇక్కడే పూత చూడండి. ఇప్పుడు ఎలా ఉంది పూత పైన. చలికాలం అయితే 100% కొంచెం లేట్ అవుతుంది. మనం 78 రోజులకైతే టమాటాకాయలు అయితే పెరికాము. మామూలుగా అయితే 65 రోజులకైతే ఎండాకాలం పెరికేస్తాము. ఇది ఇప్పటి వరకు అయితే పూత కూడా చూడండి. అంతా పైన ఉంది పూత కూడా. నేను పైన చూపిస్తాను, మీకు కనపడుతుంటే తెలిసిపోతుంది 5.5 అడుగుల తోట ఎంత ఉందో. 5.5 అడుగుల కంటే 5.5 అడుగు ఉంది. మనం ఇంకా పైన ఇంకో వైర్ లాగి మళ్ళీ అయితే కట్టాల్సి వస్తుంది. అది ఇప్పటి వరకు అయితే. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను, 100% రెస్పాన్స్ ఇస్తాను. ఇచ్చినా కూడా ఇచ్చేదానికి ట్రై చేస్తాను. అది ఈరోజు మనం 61 రోజులు అవుతుంది. ఈరోజు అయితే 620 రూపాయల వరకు అయితే మా అంతలో అయితే మార్కెట్ నడుస్తుంది మనకి. టమాటా పంట నేను ఏం చెప్పాను, రేట్ లేదని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. అప్పుడు అలా చేసినావు, ఇప్పుడు ఇలా చేసినావు, నువ్వేం చెప్తావు, వెళ్ళిపోతావని. నేను అన్నిటికంటే చెప్పే ముందు నేను ఫార్మర్ అని గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు ఓ టమాటాకి ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది, ఎంత చేస్తే ఎలా చేసుకోవచ్చు అని. అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఎందుకు వీడియోలు చేయాలి? మీ దగ్గర అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ కామెంట్ అనేది డిసేబుల్ చేసుకోవచ్చు, కానీ మీ దగ్గర అనిపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళని ఇసిపెట్టేసే నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోకన్నా. ఒకరి కోసం అయితే మిగతా వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయలేను కదా, వాళ్ళ నెగిటివ్ పర్సన్స్ని. ఆయన ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది మనదేమి ఎల్లోది అయితే మనం పెట్టాం. ఇది మీ గమ్ము షీటు, గమ్ముది ఎల్లో కలరు, జిగురు అట్టలు అంటారు, ఎల్లో ట్రాప్స్ కూడా అంటారు. దీనికైతే చూడండి పైనుంచి కింద వరకు అంతా పులిగిలే పడిపోయాయి. అది కూడా అయితే ఒక రకంగా అయితే మనకి హెల్ప్ అవుతుంది. అట్రాక్షన్కి అయితే ఎల్లో ఇది అట్రాక్షనే కదా, అందుకని దానికైతే వచ్చి అతుక్కున్న తర్వాత మళ్ళీ వెనక్కి పోలేవు. గమ్ము కదా, అతుక్కుంటే మళ్ళీ మన చెయ్యి కడుక్కోవాలన్నా కూడా పెట్రోల్ పోసి కడుక్కోవాలి. అది గుర్తుపెట్టుకుని, ఈ గమ్ములో మాత్రం పెట్రోల్ వేసి మనమైతే పెట్రోల్ వేసుకొని కడుక్కుంటాం, లేకుంటే పోనే పోదు మనకు గమ్ము. నువ్వు మొన్న వేసినా పోదు. ఓన్లీ పెట్రోల్ వేసి తర్వాత సబ్బు వేసుకొని మనం బూడిద వేసుకుంటేనే గమ్ము అనేది పోతుంది. మనం మెత్తుకున్నా కూడా చేతికి అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ గమ్ము. అది ఇంకేముంది, ఇక్కడ చూడండి. ఇప్పుడు వస్తుంది లేతగా వస్తుంది పూత. ఇక్కడైతే పూత కట్ అయింది. అప్పుడు వర్షం పడింది కదా, ఈ పూత అయితే ఇట్లయితే పడిపోయింది. ఇక్కడ వాడింది చూడండి లైట్గా. వర్షానికి అయితే పూత కూడా కట్ అయితే అవుతుంది. పూత కట్ అయినా పర్వాలేదు, మనకి చెట్టు బాగుంది కాబట్టి మళ్ళీ అయితే మనము అయితే చేసేస్తాం. ఇది ఇప్పటి వరకు అయితే సమాచారం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉన్న రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.